హలో హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటూ ఇవాళ అయితే నా పని ఏంటైతే ఇదిగోండి, గుడి చుట్టూ చిమ్మాలి. చెత్త అయితే బాగా రాలిపోయి ఉంది. దానికి తోడు కొన్ని గిన్నెలు అయితే ఉన్నాయి, కడగాలి. మసి గిన్నెలు ఫ్రెండ్స్, అవి ఎట్టలేదన్నా ఒక అరగంట పడుతుంది తోమాలి. మొన్నైతే కూరగాయలు తెచ్చాను కదా ఫ్రెండ్స్, ఆ రోజైతే డబ్బులు చాలలేదు. ఇంకొంచెం ఇంకా ఇంట్లో సామానం కావాలి కదా, అంటే నూనె, ఉప్పు, కారం అవన్నీ. వాటి కోసం అయితే ఇవాళైతే మా ఆయన్ని అయితే పంపించాను. వెళ్ళి దగ్గర ఒక గంట అయితే అవుతుంది ఊళ్ళోకి, అదే టౌన్కి అయితే పంపించాను. ఏమేమి తెస్తాడో ఏమేమి మర్చిపోయాడో చూద్దాం. వస్తున్నాడో చూద్దాం. ఫ్రెండ్స్ వస్తున్నాడు ఫ్రెండ్స్. వెళ్ళి గంట అయితే అయ్యింది. మన ఇంట్లో సామానం కోసం అయితే పంపించాను. ఏమయ్యా, ఏమేమి తెచ్చావు, ఏమేమి మర్చిపోయావు? తెచ్చాను, చూద్దాం ఏమేమి తెచ్చావు. ఫ్రెండ్స్ చూద్దారండి ఏమేమి సామాన్లు తెచ్చాడు. నేను చెప్పిన వాటిల్లో ఏముండయో, ఏం మిస్ చేసాడో చూద్దాం. తెచ్చేదంతా అసలు రేట్లు ఎదిరిపోతున్నాయి బయటికి పోతే. మరి ఏమొస్తున్నాయి జనాలు అనుకోవటం తెచ్చా. ఇదేంటి ఒక్క అగ్గిపెట్టాలా తెచ్చావా? అది ఒక 2 రూపాయలు మిగిలితే దానికి అగ్గిపెట్టి ఇచ్చాడు అంతే. నూనె ప్యాకెట్, చింతపండు, కందిపప్పు, కారము, రాళ్ళుప్పు, పేస్టు, అంట్ల సోపులు, కొబ్బరి నూనె. అయ్యో ఏందా లీక్ అవుతుంది ఇదే కొబ్బరి నూనె, సంతూర్ సోపు, షాంపులు. అయ్యో గుడ్లు సబ్బేది, సర్ఫేది మర్చిపోయాను. నేను అన్నీ తెచ్చానన్నావు కదా. మర్చిపోయినా అసలు మర్చిపోయావు. ఉల్లిపాయలు ఫ్రెండ్స్, ఇంతవరకే 20 రూపాయలు అయిపోయిలా. ఏమొస్తున్నాయి అయ్యా నాయన, రేట్లు అదిరిపోతున్నాయి. ఫ్రెండ్స్ ఇది ఫ్రెండ్స్ చూడండి, వీటితో ఈ ఆయిల్ అయితే నేను వారం అంతా వాడాలి. అసలు నేను ఆయిల్ ఎంత వాసన తెలుసా, కానీ ఇప్పుడు చాలా జాగ్రత్తగా వాడాల్సి వస్తుంది. ఇది లేనిదే మా ఆయన రోజు వండి పెట్టినా తింటాడు. ఏంటో తెలుసా, పప్పు చారుకి మన ఫ్యాన్స్. పప్పు బ్యాచ్ ఇది. అంటే నేను నీసు కూడా ఫ్రెండ్స్ అంతలా తింటాడు పప్పు. అంతే, అంటే నాకు మొదటి నుంచి అలవాటు అయిపోయింది. అంటే చికెన్ కూడా ఒక పూట తింటే 2వ పూట తింటే చాలా కష్టం, కానీ పప్పు రోజు చేసినా తినేస్తాను నేను. అన్నీ తెచ్చే బట్టలకు సంబంధించి తేలేదు. సర్ఫు, బట్టలు సోపు మర్చిపోయి. నేను ఎప్పుడైనా పోయినప్పుడు తేవాల్సిందే అంతే. ఎప్పుడొకప్పుడు వెళ్ళినప్పుడు తెచ్చుకున్నాను కానీ ఫ్రెండ్స్ ఇవి చూడండి 1000 రూపాయలు అయినాయి. మా లాంటి పేదవాళ్ళకి ఇవే ఎక్కువ. సరే ఎలా ఉన్నా తప్పదు కదా. ఓకే ఫ్రెండ్స్, ఇవాళ వీడియో అయితే ఇదే ఫ్రెండ్స్. రేపు మళ్ళీ మంచి వీడియోతో మీ ముందుకైతే వస్తాను. ఫ్రెండ్స్ నాకు కొంచెం సపోర్ట్ ఇచ్చి లైక్ ఇవ్వండి, షేర్ చేయండి. కొత్తగా ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి. ఓకే బాయ్ ఫ్రెండ్స్. లైక్ కొట్టమో ఖచ్చితంగా మర్చిపోకండి. మీరు లైక్ చేయడం వల్ల మాకు మోటివేషన్ వస్తుంది. మేము మంచి వీడియోస్ అయితే తీస్తాం అన్నమాట. అది ఓకే బాయ్ ఫ్రెండ్స్.